తిరుపతి లడ్లు ప్రసాదాలు ఇచ్చేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయిపోయింది. భూమా కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన హేతువాది, నాస్తికుడు. అతనే చెప్పాడు, నేను నక్సలైట్లలో కలిశాను, నేను జనజీవన శ్రమంతులు కలవడం కోసం చాలా కష్టపడ్డాను, బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బంధుత్వంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అపవిత్ర కార్యక్రమం అంటే చైర్మన్గా వేయటం భూమా కరుణాకర్ రెడ్డి దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టుగా ఉంది. రెండోది కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఈయన పెద్ద తోడు దొంగ, తోడళ్ళు అంటారు కానీ తోడు దొంగ. ఇతను అసలు వాళ్ళ కుటుంబం మొత్తం క్రైస్తవత్వంలో ఉంది. సుబ్బారెడ్డి గారు మిస్సెస్ విజయమ్మ గారి సిస్టరు అసలు ఈ కుటుంబం మొత్తం కూడా క్రైస్తవత్వంలోనే ఉంది. కానీ ఇది వేసిన దగ్గర నుంచి కూడా 3 పూట్ల ప్రసాదాలు పెడుతూ అనేక విధాలుగా నైవేద్యాలు పెడుతూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వీళ్ళు అసలు పూజారులు వీళ్ళే, దేవుడికి అసలు వీళ్ళే శిష్యులు అన్నట్టుగా భ్రమింపజేశారు. వీళ్ళిద్దరు నేయటమే తప్పు, అది ప్రథమంగా చేసిన తప్పు. వాళ్ళు ఇసుకలో కూడా తైలాన్ని మిండుతారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అవినీతి తిమింగళాలు. విశాఖపట్నంలో మొత్తం భూములని కబ్జా చేశారు. ఇక్కడ తిరుమలలో లడ్డు అది పవిత్రమైంది. అసలు అన్యమత ప్రచారానికి తావులేనటువంటి ప్రాంతంలో దేవుడు భక్తితో అక్కడికి వెళ్ళాల్సినటువంటి భక్తులు అపవిత్రంగా అయిపోయారు. పంది మాంసంలో వచ్చేటువంటి నూనెని, అదేవిధంగా గొడ్డు మాంసంలో వచ్చేటువంటి నూనెని, ఇంకా అనేక రకాల మాంసాలు, మనిషి మాంసం తప్పించి అన్ని జంతుజాలాలకు సంబంధించినటువంటి మాంసాలకు సంబంధించినటువంటి నూనె అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి అతను స్పేస్ ఆయిల్స్ లిమిటెడ్ కంపెనీకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక్కడ లేరు అంత పెద్ద తోపులు, సన్ ఫ్లవర్స్ ఉంది కదా, దానికి ఇవ్వచ్చు కదా. వాళ్ళంతా కూడా నార్త్లో చేసేదంతా కూడా ఇదే దందా. చేసిన తర్వాత అనారోగ్యం పాలైపోయారు. లడ్డు క్వాలిటీ లేదు, అసలు అక్కడ సిస్టమ్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది. దళారులు మొత్తం తయారయ్యారు. మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళియన్స్ ఉన్నప్పుడు మనం వెళ్తే బ్లేడ్ బ్యాచ్లు ఉండేవి. మధ్యలో తెలుగుదేశం వచ్చిన తర్వాత, ఆత్మగౌరవం అన్నగారు వచ్చిన తర్వాత హైందవత్వాన్ని బాగా పెంచి పోషించినటువంటి అన్నగారు 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా ఆ మద్రాసు కల్చరు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే అపవిత్రంగా తయారైపోయింది. ఎందుకయ్యారు? ఇప్పుడు భోజనం చూడండి, అక్కడికి పోయి అన్నం అంతా కూడా ఒక సద్య అన్నంలాగా మెత్తగా తయారైపోయింది. ఇదివరకు అక్కడ వెంకటేశ్వర స్వామిలో ఉచిత భోజనం అంటే ఆరాటంగా తినేవాళ్ళు, ఇప్పుడు తినడానికి లేదు, దాంట్లో నాణ్యత లేదు సాంబార్లో. ఇదంతా కూడా తొందరలోనే రెక్టిఫై చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక చైర్మన్, దానికి ఒక కమిటీ వేసి ప్రక్షాళన చేసి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి మంచి సౌభాగ్యాన్ని కలిగించే విధంగా చేయబోతా ఉన్నాడు. ఏమండి వీళ్ళు ఎట్టా ఉంటారంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా, మొగుడు కొట్టి మోసాలకి ఎక్కినట్టుగా జగన్మోహన్ రెడ్డికి కోర్టులకు వెళ్ళటానికి మంచిలో ప్రాయం అవలేలగా వెళ్ళిపోతాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. అదేదో పెద్ద నీతిబద్ధమైనటువంటి హేతుబద్ధమైనటువంటి వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తాడు. లక్షల కోట్లు గడించాడు. ఏం చేస్తాడు ఈ ప్రజాస్వామ్యంలో? పేదవాడికి ఎక్కడన్నా న్యాయం జరుగుతుందా? అది ఉండవాడే ఆ పిల్లులు ఉపయోగించుకుంటున్నాడు, కోర్టులకు వెళ్తున్నాడు, ఫీజులు కడుతున్నాడు. నేను ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను, హైకోర్టు మెట్లు ఎక్కడానికి నా దగ్గర నా వల్ల కావట్లా. ఏదైనా పిల్లేద్దామంటే డబ్బులు లక్షల కోట్లు కావాలా. వీళ్ళు రోజు చూసిన వ్యాజ్యాల కోసం వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయటం, నడి బోర్డులో ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా హత్య చేయటం. ఏమవుద్దండి? కోర్టులో వేస్తే సిబిఐకి మన అడుగుతారు. ఇది ఒకటి ఫ్యాషను. వేసిన తర్వాత ఏమొస్తుందండి? మీరు అన్నీ కూడా వివేకానంద రెడ్డి గారి అంశాన్ని ఏం చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఏమైనా తేల్చారా? మీ బాబాయే కదా. మరి అట్టనే నువ్వు కూడా తిరుపతి లడ్డుల కార్యక్రమాన్ని, దానికి సంబంధించినటువంటి నూనెలకు సంబంధించినటువంటి అంశాన్ని నువ్వు కోర్టులో పిల్లేయడానికి అర్హుడివే కాదు. అయినప్పటికి కూడా నువ్వు నిజాయితీపరుడు అని ఏదో సీత ఆ రోజున రాముడు గారు చెబితే అగ్నిలో ప్రవేశం చేసినట్టుగా ఈ రోజున ఇవన్నీ కూడా బయటికి తీస్తే ఈనాడు పేపరే కాదు, జ్యోతే కాదు, ఎలక్ట్రానిక్ మీడియా కాదు, ఆంధ్రప్రదేశ్ భక్తులంతా కూడా ఏకరువు పెడుతున్నారు. దీని మీద నిజం నిగ్గుదేల్చాలా? గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తం కుట్రకోణం, దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచేశారు, దాచుకున్నారు. వైవి సుబ్బారెడ్డి అంత అవినీతి పరుడు ఈ భూమి మీద ఎవడు ఉండడు, అంత ప్రాక్టీస్ చేస్తాడు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా అంత ప్రాక్టీస్ చేస్తాడు, నటిస్తాడు, హావభావాలతో మనుషుల్ని మభ్యపెడతాడు. తప్పకుండా దీని మీద సిట్ వేయాలా, లేకపోతే సిబిఐ
విచారణ జరిపించాలా. ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉందో ఈడీ, దీంట్లో పొలిటికల్ కరప్షన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. దీంట్లో తప్పకుండా ఈడీని కూడా ఆశ్రయిస్తాం, తప్పకుండా నిజం నిగ్గుదేలుస్తాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది మంచి అవకాశం అవినీతి పనులు బయటపెట్టడం కోసం. తప్పకుండా వీళ్ళని రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు అన్యమత ప్రచారకులు ప్రచారం చేస్తూ హిందుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గారికి ఉన్నటువంటి పవిత్రతని దెబ్బతీయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి జగన్మాయలో భాగమే అని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్, మీరు శిక్షకి రెడీగా ఉండండి. మిమ్మల్ని చట్టం తన పని తాను చేసుకొని పోద్ది, జైలుకు పంపించడం ఖాయమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.